సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు కౌంట్ డౌన్ మొదలైంది. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో విజేతలెవరన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. మంగళవారం ఉదయం 8 గంటలకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. సార్వత్రిక ఎన్నికలు పోలింగ్ తర్వాత గత 20 రోజులకు పైగా జనం ఉత్కంఠగా ఎదురు చూసిన చివరి ఘట్టం వచ్చేసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం నుంచి ఆరంభం కానున్న విషయం తెలిసిందే. తెనాలి నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోనే జరగనుంది. పార్లమెంట్, అసెంబ్లీ ఓట్ల లెక్కింపుకు వేర్వేరుగా 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేసి ఓట్లను లెక్కిస్తారు. నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు సిబ్బందిని అదే రోజు తెల్లవారుజామున 5:30 గంటలకు నిర్ణయిస్తారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. నియోజకవర్గంలో పోస్టల్ ఓట్లు 3,350 మంది వరకు వినియోగించుకున్నారు. తదుపరి ఒక్కో రౌండు పార్లమెంట్, అసెంబ్లీ ఓట్లను లెక్కిస్తారు. ప్రతి రౌండు ఫలితాన్ని ఏజెంట్కు ఆ కేంద్రం వద్ద ఉన్న బోర్డుపై రాస్తారు. సువిధ యాప్లో నమోదు చేస్తారు. మొత్తం 273 పోలింగ్ కేంద్రాలు కలిగిన తెనాలి నియోజకవర్గం ఓట్ల లెక్కింపుకు 20 రౌండ్లు పడుతుంది. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటలకు ఫలితం వెలువడే అవకాశం ఉన్నా నిబంధనల ప్రకారం ఎంపిక చేసిన 5 ప్యాట్లలో స్టిప్పులను లెక్కించిన అనంతరమే ఫలితాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ఇందుకు మరో 5-6 గంటల వ్యవధి పట్టే అవకాశం ఉంది. తెనాలి పట్టణం, రూరల్ మండలం, కొల్లిపర మండలాల పరిధిగా కలిగిన తెనాలి నియోజకవర్గంలో మొత్తం 2,67,624 మంది ఓటర్లకు గాను మే 13న జరిగిన పోలింగ్ లో 2,03,825 మంది ఓటు వేశారు. వీరిలో 15 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. పట్టణంలో 69.11% ఓట్లు పోలవగా తెనాలి రూరల్ మండలంలో 84.78%, కొల్లిపర మండలంలో 86.66% ఓట్లు పోలైన విషయం తెలిసిందే. తొలి రౌండ్లలో తెనాలి రూరల్ మండలంలోని కొన్ని గ్రామాలు, పట్టణంలోని కొంత భాగంలో ఓట్లు లెక్కింపునకు వస్తాయి. పట్టణం, రూరల్లోని మిగిలిన గ్రామాల కౌంటింగ్ పూర్తయ్యాక చివరి 4 రౌండ్లు కొల్లిపర మండల ఓట్లు లెక్కింపునకు వస్తాయి. ఇక ఓట్ల విషయానికి వస్తే తెనాలి పట్టణంలో మొత్తం ఓటర్లు 1,58,110 మంది. వీరిలో 1,09,277 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుష ఓటర్లు 52,933 మంది, మహిళా ఓటర్లు 56,344 మంది ఓటు వేశారు. పురుషులతో పోల్చుకుంటే మహిళలు 3,411 మంది ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో మహిళా ఓటర్లదే ఆధిక్యం. అన్ని చోట్ల పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఓటు వేశారు. తెనాలి రూరల్ మండలంలో మొత్తం ఓటర్లు 64,440 మంది కాగా 54,632 మంది ఓటు వేశారు. వీరిలో పురుష ఓటర్లు 26,648 మంది, మహిళా ఓటర్లు 27,984 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మండలంలో పురుషుల కన్నా 1,336 మంది మహిళలు అధికంగా ఓటు వేశారు. కొల్లిపర మండలంలో 45,004 మంది ఓటర్లకు గాను 39,901 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుష ఓటర్లు 19,731 మంది, మహిళా ఓటర్లు 20,170 మంది ఓటు వేశారు. పురుషులతో పోల్చుకుంటే మహిళలు 439 మంది ఎక్కువగా ఓటు వేశారు. ఓట్ల లెక్కింపుకు 3 రోజుల ముందే పలు సర్వే సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని తేలటంతో ఆ పార్టీ వర్గాలు ఫుల్ జోష్ లో ఉన్నాయి. పోలింగ్ రోజునే తమ విజయం ఖాయమన్న భావనకు వచ్చిన వైఎస్ఆర్సీపీ వర్గాలకు ఎగ్జిట్ పోల్స్ మరింత ధీమానిచ్చాయి. ఎన్నికల్లో గెలుపు సుస్పష్టమని తేలిపోవటమే కాకుండా రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తామన్న నమ్మకాన్ని ఇచ్చాయి. దీంతో పార్టీ వర్గాల్లో ఇనుమడించిన ఉత్సాహం నెలకొంది.